బీజేపీ పార్టీలోనే ఉన్నాడు. కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా బీజేపీ చేతిలోనే ఉన్నాయి. ఒకవేళ దొంగచీడు అమ్మితే బీజేపీ వాళ్లకు కనీసం అర్జీ అన్న ఇచ్చినారా, ఒక కంప్లైంట్ అన్న పెట్టారా? అంటే కేవలం గుర్తొస్తేనే వీళ్ళకు దొంగచీళ్ళు గుర్తొస్తాయా? ఒక మనిషిని అవమానపరిస్తే కానీ ఓడవని అనుకుంటున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయన తిట్టడం మొదలు పెట్టాడంటే ప్రపంచంలో ఉండే అందరినీ తిట్టాడు. నరేంద్ర మోడీని తిట్టాడు. వాడు మోడీనా కేడీనా అన్నాడు. అయిపోయిన తర్వాత మళ్ళా పోయి బీజేపీ పార్టీలో చేరాడు. చేరి భారత పితారా నరేంద్ర మోడీ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చేరాడు. సోనియమ్మ దేవత రా అన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చిన తర్వాత ఒక గాడిదకి సోనియా గాంధీ బొమ్మ ఇప్పించి చెప్పులతో కొట్టించినాడు మొత్తం ఊరంతా. అయిపోయిన తర్వాత కుప్పం పోయినాడు. కుప్పం పోయి ఆడ చంద్రబాబు నాయుడిని నోటికి ఎంత మాట వస్తే అంత మాట కూడా తిట్టాడు. అంతెందుకన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ నంద్యాల పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటే ఆ 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కూడా ఆయన ఇష్టపడలే. ఆలగడ్డలో అఖిలప్రియ రాములు ఆమె ఏమన్నాడు తెలుసా, చిన్న పాపము పెద్ద గౌన్ వేశారని అన్నాడు. అయిపోయిన తర్వాత డోన్ నియోజకవర్గం అన్నాడు. ఆడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఈడ ఒక ఎత్తుది, ఆ ఎత్తు పండుగని అన్నాడు. అయిపోయిన తర్వాత గౌరు వెంకటరెడ్డి గురించి, గౌరు చరిత్ర గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమేమి మాటలు మాట్లాడారో నేను చెప్పవు. ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలే చెప్పాలా. ఇంకా ఎవరు నా లాస్ట్ శివానంద రెడ్డి ఉన్నారు. ఎవరైనా కూడా వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోన్ తీసుకొని దాంట్లో శివానంద రెడ్డి ఫోన్ నెంబర్ కొట్టారనుకో, పేరు ఏం పడుతుంది తెలుసా, చింగ్ చాంగ్ అని పడుతుంది. అంటే వీళ్ళు తిట్టడం మొదలు పెడితే ఎవరిని ఇష్టపెట్టారు, వాళ్ళ సొంత పార్టీ వాళ్ళనే ఇష్టపెట్టారా? ఇంకా మనల్ని విమర్శించకుండా ఉంటారా? దయచేసి ఆలోచన చేయడన్నా. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రమే పేదవాళ్ళు కాదన్నా. ఈ నియోజకవర్గంలో నాయకులు కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. ఒక ర్యాలీ చేయాలన్నా, ఒక ధర్నా చేయాలన్నా, ఒక ప్రోగ్రాం పెట్టాలన్నా 5,000, 10,000, 15,000, 20,000 అప్పు చేసి కార్యక్రమాలు చేసిన నాయకులు కొన్ని వందల మంది ఉన్నారు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ డబ్బు ఉన్నారంటే ఇద్దరే, ఒకటి వైరెడ్డి రాజశేఖర రెడ్డి, మా ఊర్లో మా ముచ్చుమరి గ్రామంలో ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే ఇదే వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయినాడు. ఎవరైనా పోయి గౌరవ వెంకటరెడ్డిని కలిసి వస్తే వాళ్ళ ఇంటికి తాళం వేస్తాయినాడు. మళ్ళీ ఈ రోజు అదే వైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు పై గౌరవ వెంకటరెడ్డితో గౌరవ చరిత్రతో కలిసినారే, మళ్ళీ మీ ఇంటికి తాళం వేయాలా లేదా? అంటే ఈ నియోజకవర్గంలో పేదవాడికి ఒక న్యాయం, డబ్బులున్నవాడికి ఒక న్యాయమా? మనం ఈ మాటలన్నీ చెప్పినామనుకో ఏమంటారు తెలుసా, పొద్దున్నే సిద్ధార్థ రెడ్డి గారు వాళ్ళే ఉంది కదా పిల్లనా కదా. ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినా, ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే అన్నారు. ఇదే నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ నేనా. ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకున్నా. ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే అన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని గెలుచుకున్నా. ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే అన్నారు. శాప్ చైర్మన్ అయినా. ఏమైతుందా పిల్లనా కొడుకుదంటే అన్నారు. రాష్ట్ర యువజన విభాగానికి అధ్యక్షుడైనా. ఇంకొకసారి అంటారు ఎమ్మెల్యే కూడా ఎలా ఉంటున్నా. కానీ ఒరే మనం అనే కొద్ది వీడు ఎదుగుతారా అని చెప్పి
ఈ మధ్య అనడం సాధించినావు. ఒక్క నిమిషం గింజు